హాయ్ అండి, నా పేరు హరిప్రియ హరిగార్డెన్. నేను ఈరోజు ఒక చదువుల తల్లి గురించి చెప్పబోతున్నా. నేను చదువు తల్లి ఎవ్వరూ కాదు, మా ఇంటి బంగారు తల్లి, మా మన్మరాలు సిరి. నిర్మల్లో వాసవి స్కూలులో కూడా ఒక ఆమెకు అంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని వాసవి స్కూల్లో బోల్డ్ అన్ని మెడల్స్ సర్టిఫికెట్స్ తెచ్చుకుంది. మళ్ళీ అక్కడ నుండి వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ బెల్లంపల్లి వచ్చింది. వచ్చిన తర్వాత శ్రీ చైతన్య స్కూల్లో చదువుతుంది. ఇక్కడ కూడా అసలు ఇగో ఈ మెడల్స్ అన్నీ చూడండి ఎన్ని వచ్చినాయో. మా పాపకు ఈ బెల్లంపల్లి వచ్చినాక ఇన్ని మెడల్స్ వచ్చినాయండి. శ్రీ చైతన్యలా ఇంత తెచ్చుకుంది. ఇంతమంది పిల్లలల్లా ఇన్ని తెచ్చుకుందంటే ఇక ఈమెకు సిరి అని మేము పేరు పెట్టుకున్నాం. కానీ మాకు సరస్వతి మాతలాగా మా ఇంట్లో ప్రత్యక్షమై మాకు ఈ ఎందరో మళ్ళా ఆమె వెనుక పిల్లలకు కూడా అందరికీ చూడు సిరక్క అని చెప్పుకుంటూ ఆ సిరక్కకు పోటీగా అందరు వస్తారని ఈ వీడియో కూడా నేను అందుకే పెడుతున్నా. సిరక్కను ఉదాహరణ తీసుకొని అందరి పిల్లలు కూడా, మా పిల్లలు కాదు, ఈ వీడియో చూసిన పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని అమ్మ నాన్నకు ముఖంలో మంచి సంతోషాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి ఎన్ని మెడల్స్. ఈ వీడియోను అండి హరిగార్డెన్ మీరు రెగ్యులర్గా చూస్తుంటారని మాకు తెలుసు. ఈరోజు హరిగార్డెన్లో మా మనవరాల గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది. మా డైరెక్టర్ హరిప్రియ గారు, మా మనవరాలు మీ కెమెరా ముందు ఉన్నారు. ఇప్పుడు పాప మా సిరికొండ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో మెడల్స్ అన్నీ చూడడం జరిగింది. మీరు సర్టిఫికేట్లు కూడా చూడడం జరిగింది. కాకపోతే ఏంటంటే అమ్మాయి వెర్షన్ కూడా వినాలి. అమ్మాయి దేంట్లో ఈ సర్టిఫికేట్లు కానీ మెడల్స్ కానీ సంపాదించిందో ఒకసారి మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఒకసారి దయచేసి చూసి మా అమ్మాయిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంటర్వ్యూ ప్రారంభిస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ సిరి. నేను శ్రీ చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఇవన్నీ నాకు వచ్చిన సర్టిఫికేట్స్ మరియు మెడల్స్. నేను దీని గురించి చెప్పబోతున్నాను. ఏ క్లాస్ అమ్మా ఇప్పుడు నువ్వు? ఇప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. 8th కంప్లీట్ అయిందా? 8th కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఏ స్కూల్లో? శ్రీ చైతన్య స్కూల్. ఎక్కడ? బెల్లంపల్లి. ఓకే. నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం అమ్మా? నాకు అన్ని సబ్జెక్ట్స్ కంటే కొంచెం మ్యాథ్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. ఓహో, మీ నాన్నగారు చెప్పే సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. వెరీ గుడ్. మీ అమ్మది? మ్యాథ్స్. ఓహో, మీకు కుటుంబం వర్షపారంపర్యంగా వచ్చిందేమో మ్యాథ్స్ లెక్కలు. వెరీ గుడ్. సంతోషం తల్లి. ఈ పోటీలో ఎప్పటి పాల్గొంటున్నావు నువ్వు? నేను బెల్లంపల్లికి 8వ తరగతిలో వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్ పెడుతున్నారు. అన్నిట్లలో నాకు ఈ మెడల్స్ వస్తున్నాయి. ఏం ఎగ్జామ్స్ అవి? వాళ్ళు 15 daysకి ఒకసారి ఇలా స్టేట్ లెవెల్ మొత్తం కాంపిటీషన్స్ పెడతారు, ఎగ్జామ్స్ పెడతారు. దానివల్ల మాకు ఇంటర్మీడియట్లో కూడా ఈజీ అవుతుంది. ఈ సిలబస్ కొంచెం అంత స్టేట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకి ఇంటర్మీడియట్ కూడా కొంచెం గ్రిప్ వస్తుంది. దాంట్లో నేను ఇవన్నీ స్కోర్ చేశాను. అవునా? నువ్వు ఎప్పటి పాల్గొంటున్నావు వీటిలలో? నేను 8వ తరగతి నుంచే పాల్గొంటున్నాను. అంతకుముందు నేను నిర్మల్లో ఉండేదాన్ని. అక్కడ కూడా ఇలాంటి ఎగ్జామ్స్ ఉండే. నేను అక్కడ కూడా చాలా సంపాదించాను. అవునా? అక్కడ కూడా మెడల్ సర్టిఫికేట్ వచ్చాయా? చాలా వచ్చాయి. ఓకే, సంతోషం. మరి దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల మా మమ్మీ డాడీ, మా టీచర్స్ అందరి ప్రోత్సాహం ఉంది. వాళ్ళ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. వెరీ గుడ్ అమ్మా. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఎన్నిటిలో పాల్గొన్నావు? ఇప్పుడు నేను సాధించినవన్నీ జిల్లా స్థాయిలో, రాష్ట్రీయ స్థాయిలో అవే. అవునా? మొత్తం ఎన్ని మెడల్స్ వచ్చి ఉంటాయి నీకు? నాకు మొత్తం 10-11 మెడల్స్ దాకా వచ్చాయి. అందులో
అందులో గోల్డ్ మెడల్స్ ఎన్ని ఉన్నాయి? దీనిలో నాకు 4 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 6 సిల్వర్ మెడల్స్ వచ్చాయి. వెరీ గుడ్. 10. 10. ఇవన్నీ శ్రీ చైతన్య కాలేజీలో వచ్చినవే? ఇవన్నీ శ్రీ చైతన్య స్కూల్లోనే వచ్చాయి. ఆహాహా. అంటే మళ్ళీ నిర్మల్లో వచ్చినవి వేరే ఉన్నాయి అవి? అవి వేరే ఉన్నాయి లోపల. ఓకే 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 ఓకే, సంతోషం తల్లి. మరి ఇన్నిట్లలో నీకు కష్టం అనిపించిన మన పరీక్ష ఏదమ్మా? నాకు ఏది కష్టం అనిపించలేదు, అన్ని ఈజీగానే చదువుకున్నా, అన్ని ఈజీగానే రాశాను, అబ్బా. మళ్ళీ అన్నిట్లలో వచ్చాయి. అవునా? నీకు ఈ అన్నిట్లలో బాగా ఇష్టమైన మెడల్ ఏది? నాకు అన్నిట్లలో ఇష్టమైనది INTSO మెడల్ ఒక్కటి. ఆహా. మిగతా అన్ని నాకు చాలా ఇష్టం, కానీ అది కొంచెం ఎక్కువ స్థాయిలో వచ్చాను, మొత్తం స్టేట్ వైజ్గా వచ్చాను కాబట్టి అది కొంచెం లక్కీ అని చెప్పుకోవచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మా. మరి భవిష్యత్తులో అసలు నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఏం కావాలనుకుంటున్నావు? దీనన్ని బట్టి నేను పెద్దయ్యాక నీట్, IIT దానిలో పార్టిసిపేట్ చేసి చాలా ఎగ్జామ్స్ రాసి దానిలో మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటాను, ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నావు? అందరికన్నా పై స్థాయిలో ఉండాలనుకుంటున్నాను. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అమ్మా. తప్పకుండా నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది, నువ్వు అనుకున్న అన్నదాన్ని సాధిస్తావు. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ తాత. థ్యాంక్ యూ. మా అమ్మాయి అసలు ఈమె ఏదనుకుంటుందో ఆ లక్ష్యానికి చేరుకుంటుందని మా అందరికి కూడా తెలుసు. కాకుంటే ఈమెను మంచిగా మీరు నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా మనవరాలకు మంచి ఆశీర్వాదం ఇచ్చి మీరు ఆమె గెలిచేటట్టు ఆశీర్వాదం ఇస్తారండి నేను కోరుకుంటున్నానండి. ఉంటానండి, బాయ్ అండి.